ఒక గొప్ప పెండ్లి విందు జరుగుతూ ఉంది. ఆ పెండ్లి అధికారి అతని దగ్గర ఉన్న వారిలో ఒకరిని పిలిచి, నువ్వు వెళ్ళి ద్వారము దగ్గర నిలబడి ఎవరు మనవారు, ఎవరు మనవారు కాదు, ఎవరు ముఖ్యులు, ఎవరు ముఖ్యులు కాదు అని గమనించి లోపలికి పంపించమని అతనికి ఒక గొప్ప బాధ్యతని అప్పగించాడు. అయితే ఆ వ్యక్తి ద్వారము దగ్గర నిలబడిన కొంతసేపటికి అతనికి పెండ్లి వేడుకలో నుంచి చక్కటి సంగీతము వినపడుతూ ఉంది. అప్పుడు ఆ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది, నేను కూడా వెళ్ళి పాటలు పాడదాము అని. అయితే అతను వెళ్ళి పాట పాడిన తరువాత ఆ పెండ్లి విందుకి వచ్చిన వారందరూ కూడా అతనిని చాలా చక్కగా పాడేవని అభినందించారు. అభినందించిన తరువాత ఆ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది, అరే, నా స్వరం ఇంత చక్కగా ఉంది, నేను ఇంత చక్కగా పాటలు పాడుతున్నాను, కాబట్టి నా స్థానము ఇది కాదు, నా స్థానము ఆ గేటు దగ్గర కాదు, ఆ ద్వారము దగ్గర కాదు, నా స్థానము ఇంకా ఏదో ఉంది అని తనను తాను ఎక్కువగా ఊహించుకొని ఆ పెండ్లి జరుగుతున్నటువంటి ఆ యొక్క పెండ్లి కుమారుడు కూర్చోవలసినటువంటి ఆ యొక్క స్థానంలో తాను వెళ్ళి కూర్చోవడానికి ప్రయత్నించాడు. అది గమనించినటువంటి ఆ పెండ్లి అధికారి అతనిని అక్కడి నుంచి త్రోసివేయడం జరుగుతుంది. గమనించండి, త్రోసివేయబడినటువంటి వ్యక్తి ఎవరో కాదు, లూసిఫర్. ఆక్రమించుకోవాలని ఆశపడినటువంటి స్థానము ఎవరిదో కాదు, ప్రభువుది. త్రోసివేసినటువంటి వ్యక్తి ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు. గమనించండి, మనకు కూడా ప్రభువు అప్పగించినటువంటి పని ఒకటి, మనము ఆశపడుతున్నటువంటి పని వేరొకటి. అప్పగించినటువంటి పనిని మనము బాధ్యతగా చేసినట్లయితే ఆ ప్రభువు మనకు అనేకమైనటువంటి బాధ్యతలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.